హాయ్ అండి. నేను నర్మద. చూడండి, ఈరోజు పెరుగు గారెలు చేసుకుంటున్నాను. నేను దసరా రోజు ఎర్లీ అవర్స్లో టిఫిన్ కని చేస్తున్నాను. సో మార్నింగ్ 3 లేచేసి పప్పు నానబెట్టేశాను. సో అది ఇప్పుడు 7 అవుతుంది మార్నింగ్ టైము. ఆ టైం అప్పుడు లేచేసి ఇంకా స్నానం అది చేసేసుకొని పప్పు 2 టైమ్స్ అయితే కడిగేసుకుని గ్రైండర్ వేసేసుకున్నాను పప్పు. కాకపోతే పప్పును అనమాట వేసుకున్నాక మనము వాటర్ అనేది చాలా లిమిటెడ్గా వేసుకుంటూ పప్పును గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అనేది చాలా తక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటాయి గారెలు. అదే టైంలో చూడండి, ఇప్పుడు నేను దానికి గాను పోపు వేసేసుకుంటున్నాను. ఈ పోపులో అనమాట జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాను. అలాగే శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం వేయించుకున్నాక చిలుకలా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాక కొంచెం వేయించేసుకుందాం. మన చిన్నతనంలో అయితే పెరుగు గారెలు మన అమ్మ వాళ్ళు అయితే మిగిలిపోయిన గారెలు పెరుగులో డిప్ చేస్తే మనకు అదే పెద్ద అపురూపంగా ఉండింది. కాకపోతే నాకు కొంచెం తెలిసినాక పెరుగు గారె అంటే ప్రాసెస్ ఇది కాదని తర్వాత తెలిసింది నాకు. సో నేను అది నేర్చుకుని మరి హోటల్ స్టైల్లో పెరుగు గారె చేయడం మొదలెట్టేసరికి మా ఇంట్లో అందరూ దానికి ఫ్యాన్స్ అయిపోయారు. సో దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పోపులో వేసేసుకుందాం. అలాగే పచ్చిగా కొంచెం ఉంచేసుకుని పెరుగులో కూడా వేసుకోవడానికి పక్కన తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, 2 పళ్ళాలు అయితే తీసేసుకున్నాను కదా పెద్ద సైజువి. అందులో అన్నమాట చూడండి, వాటర్లోకి ఉప్పు వేసుకుని అది కరగబెట్టుకోవాలి మనము. ఇంకా మనం ఇక్కడ పెరుగులో కానీ రుబ్బులో కానీ ఎక్కడా కూడా వాటర్ వేసుకోమండి. కేవలం ఉప్పు నీళ్ళు మాత్రమే రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ పక్కన పాన్ వేసుకున్నాను స్టవ్ మీద. అది వేడవుతుందండి. చూడండి, ఉప్పు మొత్తం కరగబెట్టేసుకున్నాను. మనం అయితే ఉప్పు ఎక్కడ వేసుకోకూడదు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను సరిపడా గారెలకి. అంటే అట్ ఏ టైం 7 నుంచి 8 గారెలు అయితే దిగేసేయాలి. చూడండి, పేస్ట్ ఎంత గట్టిగా ఉందంటే దీంట్లో ఏ రకమైన పిండి మరి కలపకూడదండి. కలిపామంటే గట్టిగా వచ్చేస్తాయి గారెలు. అదే టైంలో ఇక్కడ నేను అనమాట పెరుగును కొంచెం చిలికేసుకున్నాను. అయితే పెరుగులో మాత్రం మనం చిక్కదనానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అచ్చంగా గడ్డ పెరుగు గట్రా వేసుకున్న అంత మరీ టేస్ట్ ఉండదు. వెన్న మీగడ తిన్నంత టేస్ట్ ఉంటుంది అచ్చమైన పెరుగు అయితే కనుక. చూడండి, ఇంకా నాకు పెరుగు సరిపోలేదు అనిపించింది. ఇంకొంచెం పెరుగు కూడా వేసేసుకుని దాన్ని మొత్తం కలయబెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, గ్రైండర్లో పప్పు రుబ్బు తీయగా ఇంకా ఉంటుంది కదా, అందులోనే వాటర్ వేసేసి ఎక్సెస్ వాటర్ తీసేసి ఇలా పెట్టుకున్నాను గారెలు డిప్ చేసుకుని వేసుకోవటానికి. ప్లెయిన్ వాటర్ తీసుకునే కన్నా ఇది బెస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు చూడండి, అందులో డిప్ చేసుకుని చూడండి, ఉండ అనేది ఎంత గట్టిగా తిరుగుతుంది చేతిలోనే, ఒక లడ్డు మాదిరిగా తిరిగేస్తుంది. అంత గట్టిగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. చూడండి, మనం ఎలా చెప్తే అలా వింటుందన్నమాట పేస్ట్. చూడండి, దాన్ని అలాగా రౌండ్గా చుట్టేసుకుని నేనైతే అరచేతితోనే వేసేస్తాను. నాకు 2 చేతులు యూస్ చేయను, అంత ఈజీగా వేస్తాను గారెలు. కాకపోతే దీనికి కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ అండి. మనం వేసుకునే గారె ముద్ద అనేది పలుచగా కాకోకుండా చూసుకోవాలి. సో ఇలా నేనైతే గారెలు వేసేసుకున్నాను. సో ఇదైంది కదా, ఇంకా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 7 నుండి 6 మినిమం ఎలా మనకు కుదిరితే అలా వేసేసుకుందాం గారెలు ఇక్కడ. సో అదే టైంలో తిరిగేసేసుకుంటున్నాను గారెలు. అలా అయినాక చాలా బాగుంటాయండి పెరుగు గారెలు. ఈ విధంగా చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటాయంటే చెప్పడానికి లేదు. అలా అయినా అదే టైంలో అనమాట కొంచెం మనము పెరుగుని బాగా కలయబెట్టేసుకుని అందులోనే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపును కూడా వేసేసుకుందాము. వేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంటే ఇందాకలా పోపులో కొంత వేసుకున్నా, ఇప్పుడు పచ్చిగా కూడా కొంత వేసేసుకుంటే లుక్ బాగుంటుందండి. చూడండి, పసుపు వేసుకున్నాం కదా, గ్రాడ్యువల్గా ఇది కలర్ డెవలప్ అవుతుంది. ఒకేసారి అయితే ఎల్లో కలర్ రాదు. సో ఇక్కడైతే గారెలు అయిపోయాయి ఒక ట్రిప్ అయితే. ఎక్కువ టైం పట్టేద్దు, ఎర్లీ అవర్స్లో కదండి, ఎక్కువ టైం పడుతుందని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకుని గారెలు చక్క వేసేసాను. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే అస్సలు పీల్చే పని లేదు. మనం ఇలా తీయంగానే అలా తీసి వాటర్లో వేసేయవచ్చు. నేనైతే ఇప్పుడు వాటర్లో వేసేసాను డైరెక్ట్గా.
చూడండి వాటర్లో వేసుకొని అవి కొంచెం నానుతూ ఉంటాయి అన్నమాట. గారెలు అనేవి వాటర్ పీల్చుకుంటాయి, ఉప్పు నీళ్ళు అనేవి. చూడండి ఇక్కడ మళ్ళీ రెండో వాయి వేసేసుకుంటున్నాను. సెకండ్ ట్రిప్ అయితే వేసేస్తున్నాను. ఈ వేసే లోపల అవి కాస్త నానేస్తాయి అన్నమాట. ఇప్పుడు అనమాట అవి కొంచెం చేత్తోని మరీ పిండేయకుండా కొంచెం ఆ మాత్రం ఒత్తుకుంటూ దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అయితే తీసేసి ఉప్పు నీళ్ళల్లోంచి పెరుగులోనికి సర్దేసుకోవాలండి. ఓ పక్కగా సర్దుకుంటూ రావాలి. అప్పుడే మీరు మిగతావి కూడా అడ్జస్ట్ చేస్తూ వెళ్ళగలరు. సో అదైనాక చూడండి నేను సెకండ్ ట్రిప్ కూడా ఎంత ఈజీగా తీసేస్తున్నాను. చూడండి ఇలా ఈజీగా చేసేసుకోండి. చూడటానికి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ తింటా ఉంటే చాలా బాగుంటుందండి. అయితే ఒకటి విషయము, ఇప్పుడు ఇందులో వేసుకున్నాక చూడండి నేను అలా కదిపేసుకుంటున్నాను వాటిని. అలా చేయడం వల్ల కొంచెం బాగా నానేస్తాయి. నానబెట్టేసుకోవాలి వాటర్లోనే. సో అవి తీసేసి మళ్ళీ కొంచెం పిండాలి వాటర్ అయితే, మరీ అలా తీసేసేయకూడదు. అయితే ఇప్పుడు పెరుగ్గారెలు అనేవి కొంచెం ఉప్పు సరిపోదు, ఒక్కొక్కసారి సాల్ట్ సరిపోదండి. చప్పగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పెరుగులో ఎప్పుడు కూడా ఉప్పు కలుపుకోకూడదు, అక్కడక్కడ ఉండిపోతుంది అలా కలపడం వల్ల. సో ఇప్పుడు మనం ఏమైతే వాటర్ డిప్ చేస్తున్నామో ఉప్పు నీళ్ళు వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇదండి పెరుగ్గారెలు రెడీ. చూడండి. థ్యాంక్ యూ.